మార్నింగ్ పడుకొని లేచాక బెడ్ మీద స్టైలిష్ ఇలా అనుకుంటే చేతిలోనే, ఇంకా హెడ్ బాత్ చేస్తే చెప్పాల్సిన పనే లేదు. హెయిర్ ఫాల్ క్యాన్సర్ వచ్చినా బాధపడతామో లేదో తెలియదు, కానీ బట్టబొర్ర అంటే మాత్రం టీనేజర్ దగ్గర నుండి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరూ బాధపడతారు. అలాంటి హెయిర్ రీగ్రోత్ అవుతుందంటే మనం పెట్టే పెట్టుబడి మన సంపాదన కంటే ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం. అలాంటిది మన కళ్ళ ముందే తిరుగుతున్న యాడ్ పేరే ట్రయా. ఇది ప్రమోషన్ కాదు. మీరు ట్రయా గురించి పట్టించుకోకపోయినా మీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది, నాది గ్యారంటీ. ఎందుకంటే ఇందులో ఉండే కాంపోజిషన్ మన అమ్మమ్మ నానమ్మలు చెప్పినట్టే ఉంటాయి. వీళ్ళు చెప్పే డైట్ ప్లాన్ కూడా మన అమ్మమ్మ నానమ్మలు చెప్పినట్టే ఆల్టర్నేటివ్స్ గా ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. హెయిర్ ఫాల్ గురించి మనం 2 things మైండ్ లో పెట్టుకుంటాం. ఒకటి హెయిర్ ప్రొడక్ట్స్, 2 దాని గురించి మనం తీసుకునే డైట్ ప్లాన్. అయితే ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు హెయిర్ ప్రొడక్ట్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఒకవేళ ఫుడ్ నుంచి స్టార్ట్ చేస్తే మార్కెట్కి వెళ్ళాలి, కొనాలి, దాన్ని వండుకోవాలి, తినాలి, చాలా టైం పడుతుంది. అదే ఒకవేళ ఆయిల్స్ గురించి అయితే ఎలా వెళ్తాం, అలా కొనుక్కొని తీసుకొచ్చేస్తే వెంటనే అప్లై చేస్తాం. ఇదే సింపుల్ కదా. సో ఫస్ట్ దేని నుంచే స్టార్ట్ చేస్తాను. అయితే ఒకప్పుడు ట్రెండింగ్ గా ఉన్న ఆదివాసీ హెయిర్ ఆయిల్ నుండి ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్న ఈ ట్రయా వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు యూజ్ చేస్తున్న ఆయిల్స్ లోని మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, అదే అశ్వగంధ హెయిర్ ఆయిల్. ఈ అశ్వగంధ అనేది ఒక మెడిసినల్ ప్లాంట్. ఇది అందరి దగ్గర ఈజీగా దొరకదు. సో దీనికి ఆల్టర్నేటివ్ గా మరి ఏం తీసుకోవాలి అంటే వీళ్ళే దీనికి ఆల్టర్నేటివ్స్ గా 3 ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ ఆమ్లా, ఉసిరికాయ. ఈ ఆమ్లాలో వైటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్. ఇది హెయిర్ కి చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అందుకే ప్రతి దగ్గర కూడా వైటమిన్ సి ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయమని, వైటమిన్ సి ఉన్న కాంపోనెంట్స్ మనం ఇంటేక్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. సో ఈ ఆమ్లా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది మన అమ్మమ్మ నానమ్మలు చెప్తారు. అంతెందుకు, ఎండాకాలం వస్తే హాయిగా ఉసిరికాయ తీసుకొని అందులో ఉప్పు కారం వేసి హాయిగా తినండ్రా అంటే మనం తినం. అదే కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ఇందులో ఆమ్లా ఉంది వెంటనే ఆయిల్ యూజ్ చేసుకుని అంటే మాత్రం వెంటనే వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తాం. సో సింపుల్ గా చెప్తున్నాను, వెళ్ళి ఉసిరికాయలు తినండి, మీ హెయిర్ బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్ మందార, హైబిస్కస్. ఇది మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఎందుకు అంటే వీళ్ళు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానీ మంత్లీ వన్స్ కానీ వీళ్ళు ఒక మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు తెంపుకొని దాన్ని పేస్ట్గా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటారు. ఆఫ్టర్ 1 hour తర్వాత ఆ హెయిర్ని పూర్తిగా వాష్ చేసి దాని వల్ల వచ్చిన స్మూత్ అండ్ షైనీ హెయిర్ ని వాళ్ళు చూసి మురిసిపోతూ ఉంటారు. ఆ హెయిర్ ని వాళ్ళు చూసి మురిసిపోతే మనం కూడా చూసినా సరే అబ్బాయి ఎంత అందంగా ఉన్నారా అనిపిస్తుంది. అది ఒక హైబిస్కస్ లో ఉన్న ఎంతో యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వైటమిన్ సి ఉంటుందండి, ప్రతి దాంట్లోనే ఉంటుంది. అండ్ లాస్ట్ థర్డ్ది, ఇది ఇంగ్లీష్ లో చెప్తే ఇది ఎక్కడ వినలేనట్టే ఉంటుంది. అదే తెలుగులో చెప్తే ఇది ఎక్కడో విన్నాం కానీ ఎందుకు యూజ్ చేయట్లేదా అనిపిస్తుంది. అదే ఫెనుగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు. దీన్ని మరి ఎలా యూజ్ చేయాలి అంటే మీరు ఏ ఆయిల్ అన్నా యూజ్ చేయండి. అది కొబ్బరి నూనె అయి ఉండొచ్చు, లేదంటే నువ్వుల నూనె అయి ఉండొచ్చు. దీంట్లోని మనం ఈ మెంతులు వేసి కాస్త మరబెట్టుకొని ఆయిల్ని కానీ మనం అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ హెయిర్ రీగ్రోత్ అనేది చాలా బాగుంటుంది. లేదు ఇవేమీ చేయలేమంటారా? చాలా సింపుల్ టాస్క్ కూడా చెప్తాను. కొబ్బరి నూనె. ఎస్, మీరు విన్నది నిజమే. నిజంగా కొబ్బరి నూనె అనేది చాలా అంటే చాలా బెస్ట్. కాకపోతే అది మనం ఎందుకు యూజ్ చేయమంటే కొబ్బరి నూనె నైట్ టైం కానీ యూజ్ చేస్తే ఆ వచ్చే జిడ్డు వల్ల పింపుల్స్ వచ్చేస్తే ఫేస్ పాడైపోద్ది అని ఒక భయం. పోనీ పగలు రాసుకుందామా అంటే అయితే కాలేజ్కి వెళ్ళాలి, లేదంటే ఆఫీస్కి వెళ్ళాలి. జిడ్డు మొగ్గుంతో ఏం వెళ్తాం, మనం చాలా స్టైలిష్గా కనబడాలి, చాలా అందంగా కనబడాలి. హెయిర్ మాత్రం ఊడిపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. సో అందుకే చెప్తున్నాను, ఇది కూడా మీరు కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన డిసిషన్. ఒకవేళ కానీ మీరు నైట్ టైం పడుకునే ముందు కొబ్బరి నూనె రాసుకుంటే అది ఫేస్ మీద పడకుండా ఒక మాస్క్ పెట్టుకోండి, లేదా సింపుల్గా కొన్ని క్యాప్స్ ఉంటాయి కాటన్వి యూజ్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కాటన్ అవ్వడం వల్ల ఎయిర్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది. సో హెయిర్కి ఏ ఇబ్బంది ఉండదు. సో మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా సరే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అంటారు. వీక్లీ వన్స్ యూజ్ చేయాలి, ట్వైస్ యూజ్ చేయాలి, లేదంటే 3 సార్లు యూజ్ చేయాలి అంటారు. కానీ మనం అవి యూజ్ చేస్తాం ఎందుకంటే అవి గ్రీజీగా ఉండవు. కానీ మన ఇంట్లో ఉండే కొబ్బరి నూనె గ్రీజీగా ఉంటాయి, అది ఒక్కటే ఫాల్ట్, ఇంకేమీ లేదు. సో నీట్గా చెప్తున్నాను, కొబ్బరి నూనె యూజ్ చేయండి, మీ హెయిర్ రీగ్రోత్ ఖచ్చితంగా జరుగుతుంది. సెకండ్ థింగ్, ఇప్పుడు డైట్ ప్లాన్ గురించి చూద్దాం. దానికంటే ముందు ఇంకో 2 డిస్కస్ చేయాలి. అది ఏంటి అంటే మెంటల్ స్ట్రెస్ ఒకటి, ఇంకోటి ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి. సో ఈ మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్ట్రెస్ ఫీల్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు, స్ట్రెస్ నుంచి బయటకు రండి అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి చిన్న విషయానికి మనం దాన్ని భూతద్దంలో పెట్టుకొని చూస్తూ ఉంటాం. అది ఎలా ఉంటుందంటే ఎవడో పొరపాటున ఏదో ఒక మాట అన్నాడంటే దాని గురించి గంటల తరబడి ఆలోచించి వాటి మీద కోపం పెంచేసుకుంటూ ఉంటాం అనమాట. అవసరమా చెప్పండి మనకి? ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఒక విధంగా రిలీజ్ అవ్వడం మంచిదే, ఎందుకంటే మనం భయపడినప్పుడు కోపడినప్పుడు మన రియాక్షన్స్ కోసం కార్టిసోల్ అనేది రిలీజ్ అవ్వాలి, ఎడ్రినలిన్ రిలీజ్ అవ్వాలి.
అలా అని చెప్పి దాన్ని అస్తమానికి రిలీజ్ చేస్తూ ఉంటే దానివల్ల మీకు ఆల్రెడీ వినే ఉంటారు అతివృష్టి అనావృష్టి అని. సో అది ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ మీద ప్రభావం చూపిస్తుంది. సో వీలైనంత వరకు స్ట్రెస్గా దూరంగా ఉండండి. కొన్ని ఆఫీస్కి వెళ్తున్నారా, 9 to 6 వర్క్ చేస్తున్నారా, తిరిగి వచ్చిన తర్వాత మీకు స్ట్రెస్ ఫ్రీ అయ్యే కొన్ని పనులు చేయండి. సరదాగా బయటికి వెళ్ళండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, కొంచెం స్ట్రెస్ నుంచి బయటికి రండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఫిజికల్ ఫిట్నెస్. చాలా మందికి ఈ మెంటల్ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలని అర్థం కాదు. నిజం చెప్తున్నాను, నేను పర్సనల్గా తెలుసుకున్నది ఏంటంటే ఎప్పుడైతే మనం మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతామో ఫిజికల్గా మనకి వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక దగ్గర కూర్చొని ఇలా వర్క్ చేస్తూ ఉంటే మీ ఫిజికల్ బాడీ అనేది వర్క్ చెయ్యదు, మీ మైండ్ మాత్రమే వర్క్ చేస్తుంది. దీనివల్ల కూడా మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. సో ఫిజికల్గా వర్క్ చేయండి, డైలీ ఒక 1 hour వర్కౌట్ చేయండి. ఆ తర్వాత లేదంటే 1 hour నడండి, లేదంటే సరదాగా పరిగెత్తండి, చిన్నపిల్లలతో ఆడుకోండి. ఏమైంది? ఏం కాదు, ఫిజికల్గా కొంచెం బాగుంటుంది. దానివల్ల ఆటోమేటిక్గా మెంటల్ స్ట్రెస్ అనేది పోతుంది. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు హెల్తీగా ఉంటారు, మీ హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. ఇంకా లాస్ట్ చెప్పాను కదా, ఫుడ్ డైట్ ప్లాన్. ఈ ట్రయా ప్రోడక్ట్స్ ఎప్పుడైతే నేను యూజ్ చేయడం స్టార్ట్ చేస్తానో వీళ్ళు నాకు ఒక డైట్ ప్లాన్ ఇచ్చారు. ప్రతి డే టు డే నాకైతే ఇస్తారు. అయితే ఇందులో కొన్ని ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత ఒక లూప్ వామ్ వాటర్ తీసుకోవాలి, అందులో నిమ్మకాయ వేయాలి. ఇది మనం అందరం చేయగలిగింది కదా, ఇంట్లో అదే కదా చెప్తారు, నిమ్మకాయ నీళ్ళు తాగండి రా బాబు కొంచెం చలవ చేస్తుంది అంటే తాగం, వీళ్ళు చెప్తే మాత్రం మనం ఫాలో అవుతాం. సెకండ్ థింగ్, ఇది అయిన తర్వాత మనం ఏదో ఒకటి తినాలి కదా బ్రేక్ఫాస్ట్ కింద. ఇంట్లో మనకి చల్లన్నం పెడతారండి, అది నిజంగా చాలా మంచిది. అందులో ఎందుకంటే అందులో ఉల్లిపాయ వేసుకుంటాం, పచ్చిమిర్చి వేసుకుంటాం, ఇవి హెయిర్కి ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే హెయిర్ షాంపూస్ ఉల్లిపాయ ఉంటే ఇంపార్టెంట్ అంటాం. సో అలాంటివి మనం ఆటోమేటిక్గా ఇంటేక్ చేస్తున్నాం, దీనివల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఫ్లాక్ సీడ్స్ అంటారు, ఫ్లాక్ సీడ్స్ కొనుక్కోవడం కాస్ట్ ఎక్కువ. సో దీనికి ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళు ఇచ్చారు, పంకిన్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు ఈజీగా దొరుకుతాయి, బయటికి వెళ్ళి కొనుక్కోండి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే పుచ్చకాయలు తినొచ్చు, అది మనకు దొరికేదే. అరటిపళ్ళు తినొచ్చు, అది మనకు దొరికేదే. డైలీ ఒక్క 1/2 hour వర్కౌట్ చేసిన తర్వాత ఒక 2 అరటిపళ్ళు తినండి, హెల్తీగా ఉంటారు. డైలీ ఇలా బయటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం పూట ఒక వెజిటేబుల్ రైస్ తినమనే చెప్తాడు ఆడును, ఇంకేమీ చెప్పడు. కుకుంబర్ తిను, లేదంటే పొట్లకాయ తిను, కాకరకాయ తిను, వాడే అదే చెప్తాడు. మన ఇంట్లోనే అవే వండుతారు, అవి తినండి, లైట్గా తీసుకోండి, మరీ హెవీగా తీసుకోకండి. అండ్ సాయంత్రం దీనికి కూడా వాళ్ళకి ఒక డైట్ ప్లాన్ ఇస్తారు, ఏంటంటే ఫ్రూట్స్ సలాడ్ తినమంటారు. మన ఇంట్లో చెప్పేది అదే కదా, ఒక 10 రూపాయల ఫ్రూట్స్ తినరా, లేదంటే ఒక 1/2 kg ఫ్రూట్స్ తెచ్చుకోరా, యాపిల్స్ తెచ్చుకోరా, దాని మీద తినరా అంటే వాళ్ళు చెప్తే తినం. మనం ఇన్ఫ్లుయెన్స్ చెప్తే మాత్రం తెచ్చేసుకోవాలి, అర్జెంట్కి వెళ్ళిపోయి మార్కెట్కి, అరే పదరా మార్కెట్కి వెళ్దాం, యాపిల్స్ తెచ్చుకోండి, అది తెచ్చుకొని ఇంట్లో చెప్పినవి కూడా అయ్యండి, అవి తెచ్చుకోండి. అండ్ లాస్ట్ నైట్ టైం పడుకునే ముందే రైస్ తిని బోరు కొట్టట్లే, ఒకసారి చపాతీలు చేసుకొని తినండి. వాళ్ళు చెప్పేది అదే, రోటీలు చేసుకోమంటారు, మీరు కూడా చేసుకోండి, తినండి, హ్యాపీగా తినేసి పడుకోండి. కానీ ఏం చేసిన సార్ లిమిటెడ్గా తినండి, అదే వాళ్ళు కూడా చెప్పేది. సో ఈ ఆదివాసి ట్రయా ఈ బయట ప్రోడక్ట్స్ ఏమీ యూజ్ చేయకపోయినా మీ సరౌండింగ్స్లో మీ ఫ్యామిలీ చెప్పినట్టు యూజ్ చేసినా సరే మీ హెయిరే కాదు మీ టోటల్ బాడీ కూడా హెల్తీగా ఉంటుంది, నాది గ్యారంటీ. కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇది ఎవరికన్నా యూజ్ అవుతుందని మీరు షేర్ చేయండి. ఇలాంటిది ఇంకోసారి నాకు కంటెంట్ చేయాలనిపిస్తే కనీసం సబ్స్క్రిప్షన్ నొక్కండి, నాకు కొంచెం ఊపు వస్తుంది. జై హింద్.